దర్పల్లి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీ యువ చైతన్య యూత్ సభ్యులు సర్పంచ్ చెరిమెల శ్రీనివాస్, ఉప సర్పంచ్ యజ్జ శ్రీకాంత్ను కలిసి కాలనీలోని డ్రైనేజీ మంచినీటి సమస్యపై వినతి పత్రం సమర్పించారు. సమస్యలను తొందరలోనే పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని అన్నారు. గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ కాలనీ యువ చైతన్య యూత్ సభ్యులు సర్పంచ్, ఉప సర్పంచ్ను శాలువా కప్పి సన్మానించారు. అదేవిధంగా ఫిబ్రవరి 5వ తారీఖున ప్రతి ఒక్కరం ప్లాస్టిక్ నిషేధించే కార్యక్రమంలో పాల్గొనాలని ఎన్టీఆర్ యూత్ సభ్యులకు సర్పంచ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ కాలనీ యువ చైతన్య యూత్ సభ్యులు, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సహకారం ఉంటే అది వీలైనంత వరకు ఒక దరిపేళ్ళ మార్పు అనేది ఇక్కడికి స్టార్ట్ అయిందని అవుతుందని ఎన్టీఆర్ కాలనీ నుంచే స్టార్ట్ అవుతుందని చూద్దాం. ఆ రోజు శ్మశానవాడికి చేసి తీసుకెళ్దాం, ఏం చెట్లు వీటి క్లీన్ చేసి మన బౌండరీ ఏముంది దాన్ని ఫర్దర్ ఏం చేయొచ్చు, మనం డిపార్ట్మెంట్లకు ఎన్ఆర్జీఎస్లో ఏం పెట్టచ్చు అనే ఉద్దేశంతో చూద్దాం. వీలైనంత వరకు సెకండ్ ఎన్ఆర్జీఎస్ల శాంక్షన్ అక్కడనే పెట్టి శ్మశాన వాడికని బాగా చేసుకున్నాం. ఇక పూర్తిగా నాకు మీలో ఒకరిలాగా ఉంటాను. నేను కింది స్థాయికి వచ్చిన వ్యక్తిని, సమస్యల మీద అవగాహన ఉన్నది. ఒక ఇంట్లో ఏ విధంగా సమస్యలు ఉంటాయో దాని మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని కాబట్టి మీకు అందరికి ఎప్పుడు సహకరిస్తాను. ఏ పని ఉన్నా కానీ నా దగ్గరికి రండి, మొహమాటాలు అవసరం లేదు, మంచి చేసుకోండి. నా సహకారం ఎప్పుడు ఉంటుంది. దీంతో పాటుగా దర్పల్లిలో డ్రగ్స్, గంజాయి విపరీతంగా ఉంది. వీలైనంత వరకు దర్పల్లి దాన్ని లేకుండా చేద్దాం. మీ సహకారం కూడా నాకు కావాలి. పిల్లలు ఈ మధ్య చెడవట్లు అంటే మెయిన్ అదే, ఈ ఫోన్ల ద్వారా డ్రగ్స్, గంజాయి ముఖ్యంగా మీ ఏరియాలో చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. ఇది నేను ఆ విషయంలో సీరియస్గా ఒక రోజు నాకు ఫోన్ వస్తే నైట్ 1 గంటల రాత్రి పోలీస్ స్టేషన్లో కూర్చున్నాను. వీలైనంత వరకు అది ఏమన్నా పోలీసులకు చెప్పా, ఏదన్నా సీరియస్గా తీసుకోండి అంటే వాళ్ళ పిల్లల మీద సీరియస్గా పోతే, నేను ఎలక్షన్లో పోతే నా మదర్ నన్ను ఊరిని, నా పిల్లల్ని కాపాడను ఊరిని కాపాడుతావు అని మాట్లాడింది. ఆమె కొడుకు చేసే తప్పుకు ఊరికి శిక్ష ఉండాలి. కొడుకును సమర్థించుకునే తల్లి నన్ను ప్రశ్నించింది. కానీ నేనేమనలే, నా మొహమాట మనకు అవసరం లేదు, సంతోషంగా నవ్వచ్చిన. కానీ అలాంటి వాళ్ళు చీడపురుగులు దర్పల్లికి మన ఏరియాలో చాలా విపరీతమైన ప్రాబ్లమ్స్ వస్తుంది. గంజాయికి విపరీతమైన పునాది అక్కడనే ఉంది. దాన్ని అక్కడి నుంచే అరగడం చాలా చేద్దాం. నేను ఎప్పుడు మీకు సహకరిస్తాను, మీ సహకారం నాకు కావాలి. నైట్లో 12 గంటల రాత్రి బైక్ల మీద